విషయంలో అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏ గ్రహాల ద్వారా వస్తాయి ఇవంతా వివరణ ఉంటుందా అండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మానవ జీవనములో రోగాలు సర్వసాధారణం. ఈ రోగాలను రాసులు, రాసాధిపతి, గ్రహాలు కారణం. రాశి తత్వాలు, గ్రహ కారకత్వాల నుండి కూడా రోగాలు నిర్ధారించినదే వైద్య జ్యోతిష్యం. ఈ కాలపురుషుని అవయవాల్లో మేష, తల, ముఖము, మెదడుకు సంబంధించిన ఆరోగ్య అనారోగ్యాలను మేషం నుంచి తెలుసుకునవచ్చు. వృషభము గొంతుకు సంబంధించిన అనారోగ్యాల గురించి తెలుసుకునవచ్చు. మిథునం భుజము, చేతులు, శ్వాసకోశముకు సంబంధించిన రోగాలను తెలుసుకునవచ్చు. కర్కాటకము హృదయము, వెన్నుపూస సంబంధించిన అనారోగ్యాలని తెలుసుకునవచ్చును. అదేవిధంగా కర్కాటకము రొమ్ము, జీర్ణాశయముకు సంబంధించినవి తెలుసుకునవచ్చు. సింహము నుంచి హృదయము, వెన్నపూసకు సంబంధించిన వాటి గురించి తెలుసుకునవచ్చు. కన్యా రాశి నుండి ఉదరము, ఉదరకోశము సంబంధించిన వాటిని గురించి తెలుసుకునవచ్చు. తుల నాభి, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యాల గురించి తెలుసుకునవచ్చును. వృచ్చికము జననేంద్రియాలు, మూత్రకోశానికి సంబంధించిన అనారోగ్యాల గురించి తెలుసుకునవచ్చు. ధనస్సు తొడలు, పిరుదులకు సంబంధించిన అనారోగ్యం గురించి తెలుసుకునవచ్చును. అదేవిధంగా మకరము మోకాలుకు సంబంధించిన అనారోగ్యాలు, కుంభము కాళ్ళు, రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్యాల గురించి తెలుసుకునవచ్చు. మీనము పాదాలు, శరీరంలో ద్రవ పదార్థాలకు సంబంధించిన అనారోగ్యాల గురించి తెలుసుకునవచ్చు. మేష, సింహ, ధనస్సు అగ్నితత్వ రాశులు. వృషభ, కన్య, మకరం భూతత్వ రాశులు. మిథున, తుల, కుంభము వాయుతత్వ రాశులు. కర్కాటక, మీన, రుచికము జలతత్వ రాశులు. వీటి నుంచి వాటికి సంబంధించిన ఈ తత్వాల గురించి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవి సూర్యుడు నేత్ర సంబంధం, హృదయ సంబంధాల రోగాలకు కారణమవుతాడు. చంద్రుడు ద్రవ్య సంబంధము, పైత్యము, దగ్గు, ఆస్తమా, మానసిక రోగాలకు కారణమవుతాడు. అదేవిధంగా బుధుడు జీర్ణాశయము, శ్వాసకోశాలు, నర సంబంధమైన రోగాలకు కారణమవుతాడు. మూర్ఛ రోగాలకు సంబంధించిన రోగాలకు కూడా బుధుడు కారణమవుతాడనమాట. అదేవిధంగా శుక్రుడు జనేంద్రియాలు, చర్మ రోగాలు సంబంధించిన అనారోగ్యాలను కలగజేస్తాడు. అదేవిధంగా కుజుడు మూలవ్యాధి, రక్తస్రావము, గాయాలు, ఉష్ణ రోగాలకు సంబంధం. గురుడు జఠరము, కామెర్లు, మధుమేహానికి సంబంధించిన రోగాలను కలగజేస్తాడు. శని ఎముకలు, పళ్ళు, కీళ్ళు, చర్మ రోగాలకు సంబంధించిన రోగాలను కలగజేస్తాడు. ఎవరి ఆరోగ్యవంతుల గ్రహస్థితి ఎలా ఉంటుందంటే లగ్నము బలంగా ఉండి షష్టములో కానీ షష్టాధిపతితో కానీ సంబంధం లేకుంటే ఆ జాతకుడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. లగ్నాధిపతి కానీ షష్టమాధిపతి కానీ గురువుతో కలిసి ఉంటే ఆరోగ్యవంతంగా ఉంటాడనమాట. అష్టములో శుభగ్రహము ఉంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. లగ్నాధిపతి కేంద్రం అనగా 4, 7, 10, కోణస్థానం అనగా 1, 5, 9లో ఉంటే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. లగ్నంలో లగ్నాధిపతి ఉంటే లేదా గురు శుక్ర బుధులు ఉంటే ఆరోగ్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆయుష్యాన్ని కలిగి ఉంటారు. వారి జీవితావధిలో ఎలాంటి శస్త్రచికిత్సలు కానీ, ఎలా హాస్పిటల్ అడ్మిట్ కావడం కానీ అలాంటిది ఎవరి జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉండి లగ్నంలో శుభగ్రహాలైనటువంటి గురు శుక్ర బుధులు ఉంటే వాళ్ళకి ఎలాంటి బెడ్ రిడన్ డిసీజ్ రావన్నమాట. అదేవిధంగా అనారోగ్యవంతులు ఎలా ఉంటారంటే లగ్నాధిపతి, ఎవరి జాతకంలో లగ్నాధిపతి అష్టక వ్యయాలు, 6వ స్థానం అంటే రోగస్థానం, రుణస్థానం అంటారు. 8వ స్థానాన్ని కష్టస్థానం, 12 వ్యయస్థానం ఉంటే దీర్ఘ రోగాలు బాధపడుతుంటారు. ఎప్పుడు వాడు జీవితాంతము మందులు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివంటి బీపీ, షుగర్, ఆస్తమా లాంటి దీర్ఘ వ్యాధులకి లోనవుతుంటారు ఎవరి జాతకంలో లగ్నాధిపతి అష్టక వ్యయాల్లో ఉంటే. అదేవిధంగా గురువు 6, 8, 12లో ఉండి శత్రుస్థానాల్లో ఉంటే మధుమేహ రోగాలతో బాధపడుతుంటారు. లగ్నము నుండి పంచములో కుజ, రాహు, శని, రవి, కేతు ఉంటే ఖచ్చితంగా వారికి హృదయ రోగం, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఇలాంటి అనారోగ్యాలు కలుగుతుంటాయి అన్నమాట. ఓకే అండి. ఇక